నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగాం చేందర్ గాను శ్రీ జూలూరి రామకృష్ణ గారు, శ్రీమతి ఝాన్సీ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి లక్ష్మీదేవి ఆశీస్సులతో శ్రీ జూలూరి రామకృష్ణ గారి తాతయ్య గారు కీర్తి చేసి గుడుగుంట్ల లింగయ్య గారి సంవత్సరిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా 17/7/2020 నాడు సందర్భంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శేషులు శ్రీ గుడుగుంట్ల లింగయ్య గారికి, కీర్తి శేషులు శ్రీమతి లక్ష్మమ్మ గారికి, కీర్తి శేషులు శ్రీ జి గోపాల్ గారికి, కీర్తి శేషులు శ్రీ మిరియాల విశ్వనాథం గారికి, కీర్తి శేషులు శ్రీమతి రత్నమాల గారికి, కీర్తి శేషులు శ్రీమతి మిరియాల రంగమ్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ వారికి స్వర్గవాసం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే ఈరోజు కీర్తి శేషులు శ్రీ గుడుగుంట్ల లింగయ్య గారి సంవత్సరిక వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ వారికి స్వర్గప్రాప్తి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వారికి నమస్సుమాంజలి తెలుపుతూ అలాగే కీర్తి శేషులు శ్రీ గుడుగుంట్ల లింగయ్య గుప్తా గారి వారి సంవత్సరిక వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన బ్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషం మెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మోములు ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధురస్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ జి వెంకటేష్ గారికి, శ్రీమతి శోభా గారికి, శ్రీమతి హేమావతి గారికి, శ్రీ గుడుగుట్ల చక్రధర్ గారికి, శ్రీమతి నాగమణి గారికి, శ్రీ జి విజయ్ కుమార్ గారికి, శ్రీమతి శీతల్ గారికి, శ్రీమతి హరిత గారికి, శ్రీ ప్రసాద్ గారికి, శ్రీ పోల లక్ష్మయ్య గారికి, శ్రీమతి ధనలక్ష్మి గారికి, శ్రీ సురేష్ గారికి, శ్రీమతి పారిజాత గారికి, శ్రీమతి మాధవి గారికి, శ్రీ జూలూరి పెండేసార్ గారికి, శ్రీమతి పుష్పలమ్మ గారికి, శ్రీ జూలూరి రామకృష్ణ గారికి, శ్రీమతి ఝాన్సీ గారికి, శ్రీ బాలకృష్ణ గారికి, మూంగ్చేన్ గారికి, శ్రీమతి మీనా గారికి, చక్రవర్తి గారికి, శ్రీ విడియాల రాములు గారికి, శ్రీమతి విజయమ్మ గారికి, శ్రీమతి గీతా గారికి, శ్రీనివాస్ గారికి, శ్రీ రమాకాంత్ గారికి, మాధవి గారికి, శ్రీకాంత్ గారికి, సారా గారికి, శ్రీ శశికాంత్ గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీ చెన్నయ్య గారికి, పద్మ గారికి, శ్రీమతి బిందు గారికి, సుమన్ గారికి, శ్రీ సాయి గారికి, శ్రీమతి విపుల గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అభివృద్ధి శక్తి ఆ భగవంతుడికి ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరణ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలను దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శోభా గారికి, శ్రీమతి నాగమణి గారికి, శ్రీమతి శీతల్ గారికి, శ్రీమతి హరిత గారికి, శ్రీమతి ధనలక్ష్మి గారికి, శ్రీమతి పారిజాత గారికి, శ్రీమతి మాధవి గారికి, శ్రీమతి పుష్పలమ్మ గారికి, శ్రీమతి ఝాన్సీ గారికి, శ్రీమతి మూంగ్చేన్ గారికి, శ్రీమతి మీనా గారికి, శ్రీమతి విజయమ్మ గారికి, శ్రీమతి గీతా గారికి, శ్రీమతి మాధవి గారికి, శ్రీమతి సారా గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి బిందు గారికి, శ్రీమతి విపుల గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు మీ కుటుంబం మీకు దీర్ఘ సుమంగళి భవ. మీ ఆ దేవుడి ఆశీస్సుల పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు
ఆ దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వహిస్తున్న పోల కుటుంబ సభ్యులు మరియు జూలూరి కుటుంబ సభ్యులు, విడియాల కుటుంబ సభ్యులు, మిరియాల కుటుంబ సభ్యులు, అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఆశ్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ 60 మందికి అండగా ఉంటూ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ గ్రాసరీస్ పరంగా, క్లాస్ పరంగా, అలాగే పర్మనెంట్ షెల్టర్ పరంగా కూడా ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఇక్కడ 60 మందికి అండగా ఉంటున్నందుకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వహిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు ఉక్షల్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదాన కాన్సెప్ట్ తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు ఉక్షల్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు ఉక్షల్మ గారికి ప్రత్యేక ధనం జరుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ జూలూరి రామకృష్ణ గారు, శ్రీమతి ఝాన్సీ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు కీర్తి చేసిన శ్రీ గుడిగుంట లింగయ్య గుప్తా గారి సంవత్సరిక వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈ రోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ కాలా జామున్, అలాగే రైస్, అలాగే బీరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఐదు కావాలి